అందరికీ శరణార్థులు. మంచిగున్నారులా? నేనొచ్చేసిన ఇవాళ సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. గంగమ్మ వాడికి గణపయ్యలు, సీఎం సార్ వచ్చి చూసిండు నిమజ్జనాలు. కోట్లు పెట్టి కొన్నారు లడ్డూలు, తింటే అయితే అట మస్తు శుభాలు. కేసీఆర్ పాటలతోని కాంగ్రెస్ వాళ్ళకు పర్షాన్, 3 రంగుల పాటలతోని చూపెట్టిండ్రు పవర్. సీఎం సీటు మీద కాంగ్రెస్ లో పంచాది, మహేష్ సార్ అన్నాడు. కథ అట్లుండది. బయట పడ్డది యూరియా అసలు కథ, పెట్టుటానికేనట పంటలకు కోత. నవరాత్రులు పూజలు అందుకున్న గణపయ్యలు టాటా చెప్పిపోతున్నారు. వచ్చే ఏడాదికొస్తామని బయలుపోయిండ్రు. గంగమ్మ ఒడికి చేరిండ్రు. 9 రోజులు మంచిగా భక్తితోని పూజలు చేసినోళ్ళు ఆయన వెళ్ళిపోతుండనే బాధ ఉన్నా మళ్ళొచ్చే ఏడాదికి వస్తాడనే సంబరంతోని సాగదోలిండ్రు. రాష్ట్రం అంతటా గణపతుల నిమజ్జనం నడుస్తున్నది. హైదరాబాద్ లా ఎగిలి వారంగానే మొదలైంది. పగటాళ్ల తర్వాత గణపయ్యలు ఎక్కువ మంది వచ్చిండ్రు. మాపటికైతే మొత్తం హుసేన్ సాగర్ చుట్టుముట్టు అడుగు పెట్ట వశం కాలే. ఖైరతాబాద్ గణపయ్య పొద్దుగాలనే బయలుదేరిండు. మెల్లగా మెల్లగా పగటాళ్లకు 4వ నెంబర్ క్రేన్ కాడికి వచ్చిండు. లాస్ట్ పూజలు చేసి పోయిరా సామి అని దండం పెట్టి తోలిండ్రు. హుస్సేన్ సాగర్ దిక్కు గణపయ్య వస్తాంటే గణపతి బప్ప మోరియా అనే సప్పుడు తప్ప వేరే ఏం వినిపించలే అక్కడ. ఇక బాలాపూర్ గణేశుడు కూడా పొద్దుగాలనే బయలుదేరిండు. అక్కడెక్కడి నుంచో హుస్సేన్ సాగర్ దాకా రావాలి కదా. చార్మినార్ దాటాలే, కోటి దాటాలే, హ్యాబిట్స్ దాటాలన్నాయే. మెల్లగా మెల్లగా హుస్సేన్ సాగర్ దాకొచ్చిండు. ఇక సూర్యాపేటల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు గణపయ్య ట్రాక్టర్ నడిపిండు. మట్టి గణపతి నిమజ్జనానికి ఆయననే ట్రాక్టర్ నడుపుకుంటా తీసుకుపోయిండు. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ కూడా హుస్సేన్ సాగర్ కాడికి వచ్చిండు. నిమజ్జనాలు ఎట్లా నడుస్తున్నాయో చూసిండు. గణపతులు గంగమ్మ ఒడికి చేరిపోతున్నారు. మరి 9 రోజులు ఆయన కాడబెట్టిన లడ్డుల సంగతి ఏంది? పెద్ద పెద్ద లడ్డులు పెడతారు కదా, అవన్నీ ఏమైనాయి? జరంత మాకు కూడా ఇస్తే కండ్లకు అద్దుకొని నోట్లు వేసుకుంటామని చూస్తున్నారా? గణపయ్య లడ్డూలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పుండ్రి. 9 రోజులు ఆయన చేతులున్న లడ్డు తింటే మనకు కూడా ఇంతంత పుణ్యం వస్తుందని అందరు అనుకుంటారు. అందుకే లడ్డూను కొనుక్కుంటానికి పోటీ పడుతున్నారు. మస్తు ఫేమస్ అయిన బాలాపూర్ లడ్డు ఈసారి 35 లక్షల రూపాయలకు పోయింది. లింగాల దశరథ్ గౌడ్ అనేటాయనే దీన్ని వేలంలో వాడుకున్నాడు. పోయినేడు 30 లక్షలే ఉండే, ఇప్పుడు 35 లక్షల దాకా పోయింది. పాపం పోయిన 5 ఏండ్ల సంధి లడ్డూ కోసం వేలం పాట పాడుతున్నాడట ఈ అన్న. గాని ఈ ఏడు అదృష్టం కలిసి వచ్చింది. బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత 6 సంవత్సరాల కష్టపడుతున్నాడు. కంటిన్యూగా వస్తూనే ఉన్నా. ఇవాళ భగవంతుడు ఇవాళ దయదలిచి నాకు వచ్చింది. ఇక హైదరాబాద్ లోనే ఉన్న కీర్తి రిచ్మండ్ విలాస్ ఖాన్ అయితే లడ్డు వేలం పాటల మస్తు రేట్ పలికింది. అక్కడ ఉండేటోళ్లే దాన్ని 2,32 లక్షలకు గెలుచుకున్నారు. వాళ్ళ సంబరం చిన్నగా లేదు. 2018లా 25,000కు పోయిందట లడ్డు. ఇప్పుడు 2,30 లక్షలకు పెరిగింది. అన్ని మంచిగానే చెప్తున్నావు గాని ఖైరతాబాద్ గణపయ్య చేతిలో మస్తు పెద్ద లడ్డు పెట్టిండు. మరి దాన్ని ఎవరు వేలం పాడుకున్నారు? ఎంతకు పోయిందని చూడకుర్రి. ఎందుకంటే దాన్ని వేలం వేయరు, అందరికి ఉట్టిగానే పంచి పెడతారు. దేవుడి లడ్డు మీద బిజినెస్ చేసినట్టు వేలం పాడుడు మాకు నచ్చదని అక్కడ గణపయ్యను పెట్టేటోళ్ళు చెప్తున్నారు. ఇక ఊర్లల్లా జిల్లాల్లో కూడా లడ్డు వేలం పాటలు జోరు మీద నడిచినాయి. గణపయ్య మీద భక్తితోని ఎన్ని పైసలైనా సరేనని వేలం పాడిండ్రు. లడ్డు గెలుచుకున్నారు.
గణపయ్య నిమజ్జనమేమో కానీ మన రేవంత్ సారు సర్కార్కు పెద్ద తిప్పలు వచ్చి పడ్డదుల్లా. మనుషులు అన్నాక కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ ఇసొంటి కష్టాలు అయితే ఎవ్వలకు రాకుండా వచ్చును. అలా బాహుబలి సినిమాలో చూసిన, ఇగో ఇప్పుడు మన తెలంగాణలో చూస్తున్నా. ఆలస్యం ఎందుకు కానీ మీరు కూడా చూడుర్రి, సర్కారోళ్ళ తిప్పలేందో తెలుస్తుంది. ఎన్ని ఎత్తు కుర్చీలేసి కూసోని ఫాయిదా ఏ ఉన్నది చెప్పుండ్రి. గణపయ్య సాక్షిగా మొత్తం గాలి పోయిందట. గొప్పోన్నని చెప్పుకుంటే ఉపయోగమే ఉన్నది? జనాలు చెప్పాలి కదా ముచ్చట. అసలు ముచ్చట ఏంటిదంటే గణపతుల నిమజ్జనంలా ఎక్కడ చూసినా కేసీఆర్ పాటలే వినిపిస్తున్నాయి. సెక్రటేరియట్ ముందరికి వచ్చిరంటే చాలు సారే కావాలంటున్నారే అని ఒకలు, దేక్లేంగే అని ఇంకొకలు, గులాబీల జెండలే రామక అని ఇంకొకలు పాటలతోని ధూమ్ ధామ్ చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే కాదు ఊర్లలో కూడా ఇదే నడుస్తున్నది. ఏడ చూసినా కారు పాటల పాటలే వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇట్లాయ వరకు సర్కారోళ్లకు ముఖం ఏడబెట్టుకోవాలనో సమజైతలేదట. తొక్కుకుంటూ వచ్చి సీఎం కుర్చీలో కూసుంటే ఒక్కలన్న నా పాట పెట్టరా అని మస్తు గరమైందట సారు. మా నోళ్ళందరూ ఏడబోయిందని గట్టిగానే అరుచుకున్నాడట. ఇక దీంతోని ఏం చేసిండో చూడుర్రి. చరిత్రలనే మొట్టమొదలు ఖైరతాబాద్ గణపతి ముంగట రాజకీయం పాటలు పెట్టిండ్రు. ఎప్పుడైనా గాని దేవుని పాటలే పెట్టేటోళ్ళు. ఈసారి మాత్రం సీఎం సారును ఖుషి చేసడానికై ఖైరతాబాద్ పెద్ద గణపయ్య కాడ సారు పాటలేసిండ్రు. ఏందో ఏమో పోండ్రి, పబ్లిక్ కారు పార్టీ పాటలు పెట్టుడేందో, అది చూసి సీఎం సారుకు కోపం వచ్చుడేందో అంతా ఆగమాగమున్నది. కానీ ఒక్క ముచ్చట, పట్టి పంగనామాలు పెడితే పంతులైతడా, పట్టి బాసింగం కడితే పెండి కూసుంటాడా? ఏదైనా మనసులకెళ్ళి రావాలే. నాకు చాలా రోజుల సంధి ఒక్క ముచ్చట సమజ్ కాలేదుల్లా. రైతులు రోజు గంతగనం తిప్పల పడుతున్నారు. ఎండనక వాననక లైన్లలో ఉంటున్నారు. అయినా కానీ ఎందుకు యూరియా ఇస్తలేరు, ఎందుకు ఇంతగానం తిప్పల పెడుతున్నారో అస్సలే సమజ్గాలే. కానీ నిన్న కేటీఆర్ సార్ చెప్పినాక తెలిసిందుల్లో చెట్టెండి పోవాలంటే నీళ్లు పోసుడు బంద్ చేయాలి. మన సర్కారోళ్ళు కూడా అదే పని చేస్తున్నట్టు కొడుతున్నది. ఇప్పుడు మస్తుగా యూరియా బస్తాలు ఇచ్చిందనుకో రైతులు తీసుకుపోయి పంటలకేస్తారు. పంటలు మంచిగా పెరుగుతాయి, మస్తు పంట పండుతుంది. మరి అవన్నీ ఎవరు కొనాలే? మళ్ళా సర్కారోళ్ళకే కదా తిప్పలా. పుట్ల కొద్ది వడ్లు, టన్నుల కొద్ది పత్తి, మిర్చి, మక్కలొచ్చినాయి అనుకో సర్కారోళ్లతోని కొనుడు అయితదా? ఇవన్నీ కొనటానికి సర్కారోళ్ళ తాన పైసలున్నాయా? అందుకే ఇప్పుడే యూరియా బంద్ పెడితే దిగుబడి తక్కువ వస్తది, కొనే పని ఉండది, వడ్లకు బోనస్ ఇచ్చే పని ఉండది, పైసలు మిగులుతాయి, అవి వేరే కాడ పనికొస్తాయి. అందుకే కావాలనే యూరియాను ఆలస్యం చేస్తున్నారట. 2 నెలల సంధి రైతులు తిప్పల పడుతున్నా గాని సర్కారోళ్ళు ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి కాలం గడిపింది కూడా అందుకేనట. కానీ రేవంత్ సారు ఏవన్న ప్లానింగ్ వేసిండానుల్లా ఢిల్లీలున్నోళ్ళ మీద పెట్టి రైతులను ఆగం పట్టించిండు. ఇసొంటి ఆలోచనలు చేసుట్లా రేవంత్ సార్ను మించినోళ్ళు లేరు పోన్రి. ఫుట్బాల్ ఆడేటప్పుడు గ్రౌండ్లో ఉన్నోళ్ళందరూ ఆ బాలెమ్మడే ఉరుకుతారు. బాల్ దన్నాలే, గోల్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ కొందరికే ఆ అవకాశం వస్తుంది. అట్లా అని ప్రతిసారి వాళ్ళే గోల్ కొడతారని కాదు, ఒక్కోసారి ఒక్కొక్కరికి ఛాన్స్ దొరుకుతుంది. ఏంది పిల్ల ఫుట్బాల్ పాఠాలు చెప్తున్నదని పర్షన్ కాకుర్రి, ఈ వార్త చూడుర్రి.
మూడో ప్రపంచ యుద్ధం దేశాల నడుమ వస్తదో రాదో గాని మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ నడుమనైతే వచ్చేటట్టే కొడుతున్నది. ముఖ్యమంత్రి సీటు కోసం పెద్ద పెద్ద యుద్ధాలే జరిగేటట్టున్నాయి. అది ఎక్కడ దాకా పోతుందో తెలుస్తలేదు. ఎందుకంటారా, నిన్న రేవంత్ సార్ ఏమన్నాడు? నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే రెండోసారో మూడోసారో కావడానికి ఉంటది అన్నాడు కదా. ఈ మాట పోయి మన మహేష్ గౌడ్ సారు చెవులో పడ్డది. రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయిండు, అది నేనే అని మస్తు ఆశలు పెట్టుకున్నాడట అన్న. కానీ రేవంత్ సార్ ఇట్లా మాట్లాడే వరకు ఆయనకు కూడా కోపం వచ్చినట్టున్నది. ఏహే, అట్లెట్లుంటది? ఎలక్షన్లకు రేవంత్ సార్ పేరుతోని పోతాం, కానీ ముఖ్యమంత్రి ఎవలనేది అటెనక ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేస్తారని అంటున్నాడు. అంటే ఎవల కాళ్ళు నేనే ముఖ్యమంత్రి, నేనే 30 ఏళ్లు కుర్చీలుంటామని చెప్పుకున్నాడు కరెక్ట్ కాదని చెప్పకనే చెప్తున్నాడు అన్నట్టు. ఇదేం పంచాదో ఏమో పోన్రి. సర్కార్లో కూర్చొని 2 ఏళ్లు నిండక ముందే ఇన్నిసార్ల ముఖ్యమంత్రి సీటు మీద పంచాది నడుస్తున్నది. ఇక ఓట్ల కాడికొచ్చే వరకు ఇంకెన్ని పంచాదులు మోపైతాయో, ఇంకెన్ని యుద్ధాలు జరుగుతాయో. ఈ యుద్ధాల నుంచి మన రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి. ఈ నాయకుల నిమజ్జనం వార్త చెప్పిన, లడ్డూ వేలమేసే వార్త చెప్పిన, పాటల పంచాది వార్త కూడా చెప్పిన. ఇవాళ చెప్పాల్సిన వార్తలు ఇంకేమున్నాయి? యాదికొచ్చింది. ఆ వార్త కూడా చూద్దాం పారి. మంచోడని నెత్తిలో కూసోబెట్టుకుంటే జుట్టంతా వీకిందట. మన సర్కార్ వాళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది పోన్రి. 100 రోజుల్లో చేస్తామని చెప్పి అధికారంలో కూర్చొని 600 రోజులు దాటిపోయినా గానీ ఏం చేస్తలేరు. 6 గ్యారంటీలు, 420 హామీలు తీసుకుపోయి నిమజ్జనం చేసిండ్రు. మన గణపయ్య స్వామిని ఈ ఏడు నిమజ్జనం చేస్తే వచ్చే ఏడు మళ్ళొస్తాడు, మనం కోరుకున్న కోరికలు తీసిపోతాడు. కానీ వీళ్ళిచ్చిన హామీలన్నీ పట్టుకపోయి మురికి కాల్వల కలిపిండ్రు. ఏ గంగలను గోదాట్లను నిమజ్జనం చేస్తే మళ్ళొస్తాయన్న భరోసా ఉంటుండే. మురికిలకెళ్ళి ఎట్లొస్తాయి చెప్పుండ్రి? రైతు భరోసాకు నిమజ్జనం, రైతు రుణమాఫీకి నిమజ్జనం, రైతు బీమాకు నిమజ్జనం, ఆడిబిడ్డలకు ఇస్తామన్న 2500 నిమజ్జనం, స్కూటీలు నిమజ్జనం, బస్ ఎక్కుతే సీట్లు నిమజ్జనం, పెంచుతామన్న పింఛన్లు నిమజ్జనం, చదువుకునేటోళ్ల ఫీజులు నిమజ్జనం, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పైసలు నిమజ్జనం. ఇవే కాదు, ప్రజాపాలనల ప్రజల స్వాతంత్రం కూడా నిమజ్జనమైంది. మాట్లాడితే కేసులు, గట్టిగా అడిగితే దాడులతోని ప్రజాస్వామ్యాన్ని కూడా నిమజ్జనం చేస్తుండ్రు. కానీ అధికారం వచ్చిందని ఎగిరెగిరి పడితే, కండ్లు నెత్తిల పెట్టుకొని పబ్లిక్ ను పరిశాన్ చేస్తే ఇదే ప్రజలు మళ్ళా వాళ్ళను నిమజ్జనం చేస్తారనే ముచ్చట మసినట్టున్నారు పాపం. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.